విద్యార్థులను శూన్యం నుంచి జ్ఞానం వైపు నడిపించే వాళ్ళే గురువులు. జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంతెత్తుకు ఎదిగినా వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞానం వైపు నడిపిస్తారు. విద్యార్థులకు శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు. అందుకే గురు శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానాన్ని గురువులకు ఇస్తారు. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే పిల్లలు మౌనంగా కూర్చొని ఉండిపోయేవారు. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేవారు. చీమ చిటుక్కుమన్నా వినిపించనంత మౌనంగా విద్యార్థులు పాఠశాల గదులలో కూర్చునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టీచర్ అంటే భయం, భక్తి లేదు. గౌరవం అంతకన్నా ఉండడం లేదు. స్కూల్ అంటే అస్సలే విలువ లేదు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం చెప్పబోయే ఈ సంఘటన. అల్లరి చేయొద్దని చెప్పిన టీచర్ను ఛాతి మీద గుద్ది చంపారు ఒక ముగ్గురు విద్యార్థులు. టీచర్నే చంపారంటే విద్యార్థుల పరిస్థితి ఏంటో, వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఈ విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. రాయచోటి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్ నందు ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న ఎజాజ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల దాడిలో మృత్యువాత పడ్డాడు. ఎప్పటిలాగే క్లాస్ రూమ్లో 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు ఎజాజ్. ఈ క్రమంలో విద్యార్థులు పాఠాలు వినకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా అల్లరి చేస్తుండడంతో అల్లరి చేయొద్దని వారిని మందలించాడు. దీంతో తీవ్ర కోపానికి లోనైన విద్యార్థులు ఏకంగా టీచర్ పైనే దాడికి పాల్పడ్డారు. ముగ్గురు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా ఉపాధ్యాయుడిని పిడిగుద్దులు గుద్దారు. ఎజాజ్ ఛాతి మీద ఏకదాటిగా గట్టిగా కొట్టారు. ముగ్గురు బలంగా ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా మీద పడి దాడి చేయడంతో ఎజాజ్ వాళ్ళను ఎదుర్కోలేకపోయాడు. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేదానికి వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నన్ను పిలిచి చూపిస్తున్నారు. ఇవేమన్నా మచ్చలా మీ ఆయనకి మచ్చలు ఉంటాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్ప్రెడ్స్ తీసి తన్ని కొట్టి చంపయ్య కొట్టినారంట సార్. గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్లెట్ ఏదేదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకి 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎందుకంటే మేము పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్లడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఆ ఎప్ప ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు టీచర్లందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్. ఇంటను వాళ్ళు మనుషులేదా సార్, వాళ్ళకి మానవత్వం ఉందా సార్? కళ్ళతో చూసాను మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు వెనక ఎవరున్నారు ప్రోత్సాహం చేసి పిల్లల్ని చేపించినారు. పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడం. నాకన్నా చెప్పాలా భారీగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా 4 రోజుల నుంచి జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి ఈరోజు చంపించి నా చేతి సేవ ఇస్తారు సార్ వాళ్ళు. మిగతా విద్యార్థులు బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారే తప్ప అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇక ఏకదాటిగా వాళ్లకు కోపం తీరేదాకా అతనిపై దాడి చేసి ఛాతిపైన కొట్టడంతో ఎజాజ్ ఒక్కసారిగా క్లాస్ రూమ్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఎవరో అరుస్తున్న శబ్దాలు రావడంతో వెంటనే పక్క క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎజాజ్ క్లాస్ రూమ్లోకి చేరుకున్నారు. ఆ ఉపాధ్యాయుడి పరిస్థితిని చూసిన తోటి ఉపాధ్యాయులు వెంటనే ఎజాజ్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. వైద్యులు వైద్యం చేస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు అలాగే విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరింది. అయితే విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఒకప్పటి రోజులు కాదు, రోజులు మారాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేది పోయి ఉపాధ్యాయులకే విద్యార్థులు నీతి బుద్ధులు నేర్పేలాగా ఉపాధ్యాయులపైనే దాడి చేసే విధంగా తయారవుతున్నారంటూ ఈ ఘటనపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇక దీనిపై విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని చనిపోయిన ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడిని చంపడం ఏంటి, అసలు ఎటుపోతుంది సమాజం అంటూ
స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విలువలతో కూడిన విద్య లేకపోవడం, సోషల్ మీడియా, సినిమాల ప్రభావం, అలాగే చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల మానసిక పరిస్థితి బాగాలేకపోవడం అనే కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులపైన ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఆర్తెలుగు ఆకాంక్షిస్తుంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.